is common to all the objects and mass. For example, if you code రాసారండి for two objects create చేసారనుకున్నా object 1 and object obj1 and obj2 అప్పుడు ఏమవుతుంది వాటికి మెమరీ అలొకేట్ అవుతుందా this for obj1 this for obj2 right so మనం object ఏమని చెప్పుకుంటాం మనం object is a instance of class అని చెప్పుకుంటాం సో క్లాస్ లో ఏమైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని ఆబ్జెక్ట్ లో కూడా ఉంటాయి కదా రైట్ సో ఇప్పుడు ఇందులో ఒక వేరియబుల్ ని మనం స్టాటిక్ గా డిక్లేర్ చేసాము అంటే ఇట్ యాక్ట్స్ యాస్ ఎ సింగిల్ కాపీ ఫర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ అని అర్థం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిఎస్సి హాస్టల్స్ అండ్ సిఎస్సి డేస్ స్కాలర్స్ ఉన్నారు కదా ఈ సిఎస్సి డేస్ స్కాలర్స్ లో స్పోక్ కు 5 చాక్లెట్స్ ఇచ్చాను ఓకే సిఎస్సి హాస్టల్స్ స్పోక్ కి ఇంకో 5 చాక్లెట్స్ ఇచ్చాను సో ఇప్పుడు ఏంటి సెపరేట్ గా చూస్తే ఏంటి దీనికి 5 ఇచ్చాను అంతేనా సో కంబైన్ గా చూసి ఓవరాల్ సిఎస్సి డేస్ స్కాలర్స్ అండ్ హాస్టల్స్ ఎంత అంటే ఏం చెప్తారు 10 చాక్లెట్స్ అని చెప్తాం అంతేనా స్టాటిక్ కీవర్డ్ కూడా అంతే ఇట్ యాక్ట్స్ యాస్ కామన్ ఫర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఓకేనా అండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాటిక్ int x equal to 60 అని తీసుకున్నాము అనుకుందాం ఓకే x equal to 60 అని తీసుకున్నాము అనుకుందాం ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ ని స్టాటిక్ గా మారుస్తామో దాని యొక్క మెమరీ క్లాస్ ఏరియాలో ఉంటుంది క్లాస్ ఏరియా అంటే ఎనీ ఆబ్జెక్ట్ కెన్ యాక్సెస్ అండ్ ఇట్ యాక్సెస్ ఎ సింగిల్ కాపీ ఫర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ అంటే మొత్తం అన్ని ఆబ్జెక్ట్స్ దాన్ని షేర్ చేసుకుంటాయని అర్థం ఓకేనా అండి ఫర్ ఎగ్జాంపుల్ obj1 లోని x equal to x plus 100 చేసాం అనుకోండి దట్ x వాల్యూ ఎంత ఉంది ప్రెజెంట్ 160 కదా అంటే ప్రెజెంట్ వాల్యూ 60 స్టాటిక్ ఇచ్చినప్పుడు తర్వాత మోడిఫై చేసిన ప్రెజెంట్ వాల్యూ ఎంత ఉంది obj1 లోని 160 రైట్ సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే x వాల్యూ మనకి 160 గా చేంజ్ అయిపోతుంది ఓకేనా నార్మల్ గా ఏంటి స్టాటిక్ ఇవ్వలేదు అనుకోండి దీని వాల్యూ 60 నే obj1 లో చేస్తే 160 వస్తుంది మళ్ళీ x ఈక్వల్ టు 60 గా వస్తుంది obj2 లో ఇప్పుడు ఆబ్జెక్ట్ 2 కి ఇది కొత్తే బట్ ఎప్పుడైతే మనం స్టాటిక్ యూస్ చేసామో అన్ని ఆబ్జెక్ట్స్ కి కామన్ గా ఉంటుంది సో ఇప్పుడు ఏమవుతుంది స్టాటిక్ ఇచ్చాను అనుకోండి ఇట్ యాక్ట్స్ యాస్ ఎ సింగిల్ కాపీ ఫర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ దట్ మీన్స్ ఇట్ విల్ షేర్ ద స్టాటిక్ ఆబ్జెక్ట్ అని అర్థం ఇప్పుడు ఎప్పుడైతే నేను స్టాటిక్ ఇచ్చానో obj1 లో నా వాల్యూ ఎంత ఉంది 160 దెన్ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ x వాల్యూ 160 అవుతుంది మళ్ళీ x ఈక్వల్ టు x ప్లస్ అని చేస్తే నాకు ఎంత అవుతుందండి 260 కదా ఇప్పుడు obj3 క్రియేట్ చేసాం అనుకుందాం ఆబ్జెక్ట్ సో మళ్ళీ నాకు x వాల్యూ 260 ఉంటుంది మళ్ళీ సేమ్ ఫామ్ x ఈక్వల్ టు x ప్లస్ అని చేస్తే 360 అవుతుంది అంతేనా ఓకేనా అండి సో ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు మనకి ఫ్రెష్ గా ఉంటుంది ఆబ్జెక్ట్స్ లో బట్ ఎప్పుడైతే మనం స్టాటిక్ యూస్ చేసామో ఇది కామన్ గా అన్ని ఆబ్జెక్ట్స్ కి షేర్ చేసుకుంటుందండి ఓకే అండర్స్టూడ్ అర్థమైందా అండి అర్థమైందా స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి